హలో అందరికీ, నేను మీ దివ్య. ఈరోజు మేము కుబేర మూవీకి వెళ్తున్నామండి. అంటే బెల్జియంలో సినిమా హాల్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు చూపిద్దాం అనుకున్నా ఈరోజు. సో మేము ట్రామ్లో ఇంటి నుండి మూవీ హాల్కి ఒక 25 మినిట్స్ అలా పడుతుంది అరౌండ్. మేము 7:15కి బయలుదేరాం, ఇక 7:39 అవుతుంది. 7:39 కూడా చూసారా ఎంత వెలుగు ఉందో. మాకు రోజు చీకటి పడేసరికి 10, 10:30, 11 అవుతుంది. సో డాగ్స్ బ్రూసెల్స్ లోపలికి రాగానే ఇదిగోండి ఇలా మాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. షాపింగ్ మాల్స్ అండ్ బ్యాగ్ షాప్స్ అని, ఇట్లా బట్టలని అండ్ ఫుడ్ షాప్స్ కూడా ఉంటాయి. ఒకటి చూస్తున్నారా, మిర్రర్లో మీకు కనిపిస్తుందా, అక్కడ కూర్చొని అందరు తింటున్నారు కూడా. అండ్ కింద వచ్చేసి ఫౌంటైన్, ఫుడ్ స్టాల్స్ అవన్నీ మ్యాక్సిమం కింద ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అండ్ బార్ కూడా ఉంటుంది అనుకుంటా. సో ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ పైకి వెళ్తే మనకి మూవీ థియేటర్స్ ఉంటాయి. దీన్ని వైట్ సినిమాస్ అంటారు. నార్మల్గా మన తెలుగు ఆర్ సమ్ ఇండియన్ మూవీస్ అన్నీ కూడా కినీ పోలీస్ అండ్ దీంట్లో వైట్ సినిమాస్లో జరుగుతుంది. కినీ పోలీస్ అంటే మళ్ళీ అటోమియం దగ్గర ఉంటుంది. సో ఈ కుబేరా మాత్రం వైట్ సినిమాస్లో పెట్టారు. సో చూసారు కదా, మనది హాల్ 6లో జరుగుతుంది అనమాట. ఇక్కడ 1 to 8 హాల్స్ దాకా ఉంటాయి. మిగతా హాల్స్లో ఇంగ్లీష్ మూవీస్ జరుగుతున్నాయి. సో ఇది వచ్చేసి కౌంటర్ అనమాట. మనం ఫుడ్ కానీ ఏదైనా బై చేసుకోవచ్చు. ఇక్కడ పాప్కార్న్ అలా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇందాక చూసారు కదా, అక్కడ మ్యాక్సిమం మన ఇండియన్సే కనిపిస్తుంటారు. సబ్‌టైటిల్స్తో చూసే వాళ్ళు కూడా వస్తుంటారు. మ్యాక్సిమం తెలుగు పీపుల్ ఉంటారు, ఎందుకంటే తెలుగు సినిమా కాబట్టి ఆఫ్ కోర్స్. ఇక్కడ కొంచెం వెళ్ళే దారిలో ఇలా ఒకటి బొమ్మల్లాగా ఉంటే నేను ఒక ఫోటో దిగాను అనమాట. కొంచెం టైం ఉందిలే అన్నట్టు. ఇది హాల్ అనమాట. హాల్ ఏమంత పెద్దదేం కాదండి, చిన్నదే. మన ఇండియాలో ఇంకా పెద్దగా ఉంటాయి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.